హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి రోజుకి ఒక బ్లౌజ్ కూడా కుట్టలేని వాళ్ళు మనము ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే రోజుకు 10 బ్లౌజులైనా కుట్టగలిగే కెపాసిటీ అయితే మనలో ఉంటుందండి. చాలామంది పని చేతిలో ఉంటుంది, టైలరింగ్ నేర్చుకొని బాగా అనుభవమైన వాళ్ళు ఉంటారు. కొన్ని కారణాల వలన మిషన్ మీదకి ఎక్కాలంటే, వర్క్ చేయాలంటే కొన్ని ఆలోచనలు, కొన్ని టెన్షన్ల వలన టైలరింగ్ చేయాలంటే కొద్దిగా బద్ధకం అనేది వస్తుంది. అది ఏ కారణమైనా కావచ్చండి. ఇంట్లో టెన్షన్స్ కానివ్వండి, ఏదైనా ఇంకా బయట టెన్షన్స్ కానివ్వండి, అంటే మనీ పరంగా టెన్షన్ కానీ ఇలాంటి ఆలోచనలు పడినప్పుడు మిషన్ మీదకి అనేది అస్సలు వెళ్ళలేమండి. అలా ఉంటాయన్నమాట ఆలోచనలు. అలాగా పని మీద మనకు బద్ధకం వచ్చేస్తుంది. అలా రాకుండా మనం అనేది చిన్నగా మన మైండ్ సెట్ని అనేది మార్చుకోవాలండి. ఏ విధంగా అంటే, మనము ఎంత టెన్షన్ పడినా, ఎంత ఆలోచించినా ఆ సమస్య ఫేస్ కానేవి ఉండొచ్చు. దానివల్ల టెన్షన్ పడడంలో మనకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాగే పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. చాలామంది ఇలాగే సతమతమవుతున్నారు. పైగా ఈ టైలరింగ్ దాంట్లో ఎలా అంటే ఎంతో ఓపిక అనేది ఉండాలన్నమాట. కొద్దిగా మన ఆలోచనలు కానీ ఓపిక కానీ తప్పిందంటే అది ఇంకంతేనండి, అస్సలు మిషన్ మీదకి వెళ్ళలేమన్నమాట. ఎవరికైనా అది ఉండేదే. కాబట్టి మన ఆలోచనలు అనేది ఎలా డైవర్ట్ చేసుకోవాలనేది ఈ రోజుటి వీడియోలో మీకు క్లియర్గా మీరు పూర్తిగా చూడండి, పూర్తిగా అర్థం చేసుకోండి. బాగా మంచిగా టైలరింగ్లో సంపాదించుకోవచ్చు మనము. బట్ ఈ టెన్షన్ల వల్ల చాలామంది చాలా వరకు మన చేతిలో ఉన్నా కూడా మనకు అనేది మిషన్ మీదకి ఎక్కాలంటే బద్ధకం అనేది వస్తుంది. కస్టమర్లని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో సపోజ్ అర్లీ మార్నింగ్ 5:30కి కంపల్సరీ లేస్తారు మీరు. ఆ లేచినప్పుడు మీరు ఒక్క 5 మినిట్స్ అనేది 5 నిమిషాలు మీరు మన దేవుని మీద శ్రద్ధ పెట్టి, మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుని మీద శ్రద్ధ పెట్టి మైండ్లో అదే దేవుణ్ణి తలుచుకుంటూ మనం అనేది ఆ 5 నిమిషాలు అనేది మనము యోగా చేస్తే మన మైండ్ అనేది చాలా వరకు రిలీఫ్ అవుతుంది అన్నమాట. అలా ఆ విధంగా అయితే మీరు మన మైండ్ని అనేది ఫ్రెష్ అప్ చేసుకోవచ్చు. అలాగే మిగతా ఈరోజు ఇంకా వర్క్ ఏముందో 5 నిమిషాల తర్వాత క్లియర్గా మీకు తెలుస్తుంది. ఎంత పెద్ద టెన్షన్ అయినా కూడా కొద్దిగా మర్చిపోవడానికి ఇలాగైతే ట్రై చేస్తుందన్నమాట. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేస్తాను. నాకు టెన్షన్లు ఉంటాయి. నేను కూడా ఒక్కోసారి మిషన్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపలేనండి. అలాగా పొద్దున్నే లేస్తాను. అలాగ 5 నిమిషాలు నేను యోగా చేసుకుంటాను. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఇంటి పని అనేది చేసుకుంటాను. ఇంట్లో ప్రతిదీ నేనే చేసుకోవాలండి. నాకు చేసి పెట్టే వాళ్ళంటూ ఎవరూ లేరు. అటుపక్క టెన్షన్లు, ఇటుపక్క ఇంటి పని, ఇటుపక్క టైలరింగ్ పని అన్నీ చూసుకోవాల్సింది నేనే. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాను కూడా నేను. ఎందుకంటే చేసుకోవాలి, తప్పదు. మనకి వెనక ఆస్తులంటూ ఏమి ఉండవు కదండి. చాలా వరకు ఈ టైలరింగ్లోకి వచ్చారు అంటే ఎంతో సంపాదించుకోవాలనే వస్తారు. కాకపోతే కొన్ని కారణాల వలన అనేది బద్ధకం అనేది వస్తుందన్నమాట. అలా నేను ఇంట్లో వర్క్ చేసుకుంటాను. ఒక 9 వరకు మొత్తము ఇంట్లో వంట పని పూర్తి చేసుకుంటాను. పిల్లల్ని పంపించాక 9 నుంచి సర్దుకునే పని, బట్టలు పిండే పని ఏదైనా ఉంటే అది చూసుకుంటాను. 9:30, 10 వరకు ఇంట్లో పనే సరిపోతుందండి. నేను ఇంట్లో పని పూర్తి చేసుకొని తర్వాత మిషన్ మీదకి ఎక్కుతాను. ఇంట్లో పని అరాకొర చేసుకున్నాము అంటే ఇంకా మిషన్ మీదకి అనేది అస్సలకి ఇంకా మళ్ళీ ఇంట్లో పని ఇవి ఉన్నాయి కదా అని మా ఇంట్లోనే మెదులాడుతూ ఉంటుందన్నమాట. అలా మెదలాడినప్పుడల్లా నాకు ఇంకా ఈ పని మీద అనేది ఇంట్రెస్ట్ ఉండదు. అలాగ ఒక గంట లేట్ అయినా కానీ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటే మనకు రిలీఫ్గా మిషన్ మీదకి ఎక్కడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి.
అలా మీరు ఆ విధంగా అనేది ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అయితే టైలరింగ్ మీదకి ఎక్కొచ్చు. అప్పటికి ఇంకా ఎక్కలేకపోతే అంటే మనకు వర్క్ మీద చేయాలా, వర్క్ ఉంది కదా అని కూర్చుంటే మాత్రం మనకు కుదరదండి. ఆ టైంలోన మీరు పెట్టుకున్న కొన్ని బాధ్యతలు అనేది గుర్తు చేసుకోండి. ఇంకా కట్టవలసినవి ఏమన్నా ఉంటే కట్టేదానికి మీరు పెట్టుకోండి. అంటే ఒక చీటీ వేసుకోండి. బద్ధకం అనేది మీకు నెల వచ్చేసరికి అయ్యో ఆ చీటీ కట్టాలనే, ఈ చీటీ ఉందే మనకు అనేది మనసులో మెదులాడుతుంటుందన్నమాట. అలా మెదులాడినప్పుడల్లా మనకు బద్ధకం అనేది ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది. నేనున్నానండి. నేనంటూ కొన్ని బాధ్యతలు అనేది పెట్టుకున్నాను అనమాట. షాప్ రెంట్ కానివ్వండి నేనే చూసుకుంటాను. ఇంకా వచ్చేసి పిల్లల స్కూల్ ఫీజులు అంటే మా వారు చూసుకుంటారులేండి. ఇంకా నేను ఒక చీటీ అనేది పెట్టుకున్నాను అనమాట. ఆ చీటీకి ఈఎంఐ కట్టుకోవాలి. ఇంకా మంత్లో వచ్చేసరికి ఇంకా చిన్న పిల్లల ఖర్చులు, డైలీ వారి ఖర్చులు అనేది నా చేతిలోనే ఉంటుందన్నమాట. వాటికి నేనే చూసుకోవాలి. ఇట్లా ప్రతిదీ ఒక బాధ్యత అనేది మనం పెట్టుకున్నాము అంటే వాటికి మన కోసం అంటే మనం చేసుకోలేము. వాటి కోసమని అవి కట్టాలా అనే ఉద్దేశంతో అయినా మనం అనేది వర్క్ చేసుకోవడానికి మూవ్ అవుతామన్నమాట. బద్ధకం అనేది ఇంక అస్సలు రాదు. అయ్యో నెల వచ్చేసరికి ఇవి ఉంటాయి అవి ఉంటాయి అనేది మనకు టెన్షన్ ఉంటుందన్నమాట. ఆ టెన్షన్ వలన మనము ఖాళీ కూర్చోలేము. ఇంకా ఒక జాకెట్ ఎగస్ట్రానే కుట్టుకుంటాము. ఇంకో జాకెట్ ఎగస్ట్రా కుట్టుకుంటే మనకే ఇంకో ఒక కొంత అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా అనే ఆలోచన అనేది మన మైండ్లో పడిపోతుంది అనమాట. అలా ఆ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకొని మూకాండి. మీరు నిర్లక్ష్యం అనేది అస్సలు చేసుకోరు అనమాట. ఇంకా బద్ధకం అంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇంకా అస్సలు తెలియదు అనమాట. అలాగా కొన్ని మనం ముందుగా ప్లానింగ్ చేసుకుంటే ఆ విధంగా అనేది మనకు అలాగా చీటీ డబ్బులు వెనకబడిపోతూ ఉంటాయి. అలాగే ఇంకా వచ్చేసి మనము టైలరింగ్ పని అనేది పికప్ చేసుకోవచ్చు. ఇంకా మన టైలరింగ్లో అనేది ఎలా ముందుకెళ్ళాలి, ఎలా కస్టమర్లతో మాట్లాడాలి అనేది కూడా మనము నేర్చుకుంటూ ఉంటాం అనమాట. చేస్తుండే కొద్దీ ప్రతిరోజు ఇలాగే డే స్టార్ట్ చేయండి. మీరే మంత్ ఎండింగ్కి చూడండి మీకే ఎంత మనీ వస్తుంది అనేది మీకే ఆలోచన ఉంటుందన్నమాట. ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని నా కోరిక అండి. నేనేదో నా వీడియోలో నేనేదో పెద్ద టైలరింగ్ నేర్పిస్తాను అని కాదండి. కొన్ని మోటివేషన్గా ఉంటే కొంతమందికి ఉపయోగపడుతుంది. చేసుకోలేని వాళ్ళు కూడా చేసుకుంటారనేదే నా ఉద్దేశం అండి. ఇలాగ నా తరపున అయితే నేను చాలామందిని ఖాళీగా కూర్చున్న వాళ్ళకనేది నేను ఓన్గా వర్క్ అనేది పెట్టించాను అనమాట. ఎందుకంటే ఖాళీ కూర్చుంటే ఏమొస్తుందండి, టైం అయితే ఇట్లే గడిచిపోతుంది కదా. చాలా వరకు నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి ఊరికే ఉండొద్దండి అని వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా ఇచ్చి నేను వాళ్ళని పుష్ చేస్తూ ఉంటాను. అలాగా వాళ్ళు ₹1 అనేది సంపాదించుకునేలాగా నేను చేస్తానన్నమాట. ఖాళీగా అయితే కూర్చుంటే నేను కూడా కూర్చోను. హెల్త్ బాగాలేనప్పుడు ఇటువంటి టైంలో తప్ప ఖాళీగా మిగతా టైంలో నేను ఖాళీగా కూర్చొనియను ఎవరిని. అలాగే ఖాళీ కూర్చుంటే ఏమొస్తుందండి, టైం ఇట్లా అయిపోతుంది. అదే వర్క్ మీద పన్నామంటే ఏదో ₹1 అనేది వస్తుంది. అలా ఖాళీగా ఉండకోకుండా ₹1 ఎర్న్ చేసుకోవడం మేలు కదండి. ఏదో ఒక దానికైతే మనకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి అవసరమే కదండి. ఇప్పుడుండే జనరేషన్లో చాలా వరకు వచ్చేసి ఖర్చులు అలా ఉన్నాయన్నమాట. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. డిస్ బిల్లు కానివ్వండి, ఫోన్ బిల్లులు, ఇప్పుడు ఫోన్ లేనిది ఉండలేరు. ఫోన్ బిల్లు కన్నా మనం ఏం చేసుకోవాలి కదండి. అలాగా ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలనేదే నా ఆలోచన అనమాట. ఓకేనండి, ఇది ఇవాల్టి వీడియో. రేపు మరొక వీడియోతో అయితే నేను ముందుకు వస్తానండి. బాయ్.